హలో ఆల్, నేను మీ సిఏ కృష్ణ నిద్దాన. వెల్కమ్ బ్యాక్ టు లేమ్యాన్స్ ట్యాక్స్ గైడ్. జిఎస్టీ రిజిస్ట్రేషన్ మనం అప్లై చేసే టైంలో ఫిజికల్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ అథెంటికేషన్ అండ్ అలానే ఆఫీసర్ అప్రూవల్ అంటూ మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఇబ్బంది ఫేస్ చేసినట్లయితే ఈ వీడియో మీకోసం. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది 3 వర్కింగ్ డేస్లో కంపల్సరీ అప్రూవ్ అవ్వాలి. ఇలా మనకి 3 వర్కింగ్ డేస్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 నవంబర్ 2025 నుంచి ఎవరైతే జిఎస్టీ రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు రూల్ 14A ప్రకారం మనం 3 వర్కింగ్ డేస్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్ అప్రూవ్ అయ్యేటట్టు అప్లికేషన్ అనేది ఫైల్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరికైతే జిఎస్టీ లైబిలిటీ పర్ మంత్ 2,50,000 రూపీస్ బిలో ఆర్ 2,50,000 వరకు ఉంటుందో వాళ్ళు మీకు ఈ రూల్ 14A ప్రకారం జిఎస్టీ REG 01 అనే అప్లికేషన్ పాయింట్ ఆఫ్ టైంలో రూల్ 14Aకి ఎనేబులింగ్ చేసుకొని మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్కి అప్లై చేయొచ్చు. సో వన్స్ మీరు ఎవ్రీ మంత్ మీ జిఎస్టీ లైబిలిటీ అనేది 2,50,000 రూపీస్ కంటే తక్కువ ఉన్నట్లయితే మనం ఈ ఆప్షన్ని అవైల్ చేయొచ్చు. సో వన్స్ మనం ఈ ఆప్షన్ అవైల్ చేసి రిమైనింగ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేసినట్లయితే ఆటోమేటిక్గా 3 వర్కింగ్ డేస్లో మనకి ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ ఎనేబుల్డ్ ప్రాసెస్ ద్వారా మీకు అప్రూవ్ చేయబడుతుంది. సో వన్స్ మీకు ఈ జిఎస్టీ నెంబర్ అనేది అప్రూవ్ అయ్యాక ప్రతి మంత్ మనకి ఓవరాల్గా ట్యాక్స్ లైబిలిటీ అనేది 2,50,000 కంటే లెస్ ఆర్ ఈక్వల్ ఉండాలి. సో ఇన్ కేస్ మీ జిఎస్టీ లైబిలిటీ అనేది 2,50,000 కంటే అబోవ్ ఉన్నట్లయితే ఏం చేయాలి? ఆ కేసెస్లో మనం రూల్ 14A రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఏదైతే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఉందో ఆ ఆల్రెడీ ఉన్న జిఎస్టీ లాగిన్లోనే మనం రూల్ 14A ప్రకారం విత్డ్రాయల్కి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ రూల్ 14A ప్రకారం మనం విత్డ్రా చేసుకునే పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఎప్పుడైనా 1 ఏప్రిల్ 2026 లోపు విత్డ్రా చేయాలంటే అట్లీస్ట్ 3 మంత్స్ రిటర్న్స్ అనేవి కంపల్సరీ రిటర్న్స్ ఫైల్ చేసి ఉండాలి. అలా కాకుండా మీరు 1 ఏప్రిల్ 2026 తర్వాత దీన్ని విత్డ్రా చేసుకోవాలనుకుంటే మీకు అట్లీస్ట్ 1 మంత్ రిటర్న్ అనేది ఫైల్ అయ్యి ఉండాలి. సో ఈ విత్డ్రాయల్ అనేది మనం ఏదర్ అప్రూవ్ అయ్యాక 1 ఏప్రిల్ 2026 ముందైనా చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ 1 ఏప్రిల్ 2026 తర్వాత అయినా మనం విత్డ్రా చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మీకు ఆ 3 మంత్స్ రిటర్న్స్ ఆర్ 1 మంత్ రిటర్న్ అనేది ఫైల్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం విత్డ్రాయల్కి అప్లై చేసుకోగలం. అండ్ అలానే మనకి ఆల్రెడీ ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఒక స్టేట్లో ఉన్నట్లయితే సెకండ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఆ స్టేట్లోనే మనం అప్లై చేయడానికి రూల్ 14A ప్రకారం అప్లై చేయలేం. ఎందుకంటే ఆల్రెడీ రెగ్యులర్గా మనకు ఒక రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి. సో ఆల్వేస్ మనకి ఒక స్టేట్లో ఫస్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్కి మనం రూల్ 14A ప్రకారం డైరెక్ట్గా 3 వర్కింగ్ డేస్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా అప్రూవ్ అయ్యేటట్లు మనం అప్లై చేయొచ్చు. For more GST updates, please like, share and subscribe my channel. Thank you all.